మృదులా, నా బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా నా బంగారం? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అవును, మెళ్ళో తాళి పొట్టేది కొంపదీసి పోలేదు కదా? ఎటెళ్ళిపోయాడే? ఇటే వచ్చాడు కదా, ఇంతలోనే ఎక్కడికెళ్ళి ఉంటాడే? ఇప్పుడే చూసాం కదే, ఇంత సడన్ గా ఎలా మాయమైపోతాడు? మాయలు మంత్రాలు ఏమన్నా వచ్చాయేంటి? అంత మాయలా ఉంది. పోనీ ఎటన్నా పోయాడంటే వేరే దారి కూడా లేదు కదా? వాడు ఎక్కడున్నా నాకు కావాలి. వాడు ఒక్కడు దొరికితే చాలు, ఏ ఆధారం అక్కర్లేదు. ఆ రోజు ఏం జరిగిందో, పెళ్లి ఎవరితో జరిగిందో మొత్తం బయటపడిపోతుంది. కావాలంటే ఎంత మందినైనా పెట్టి వెతికిద్దాం, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. వాడు మాత్రం నాకు కావాలి. వాడు దొరికితే దాన్ని చెడుగుడు ఆడుకోవచ్చు. నువ్వేం టెన్షన్ పడద్దే, వాడెక్కడికి పోతాడు? ఎక్కడికి వెళ్ళినా మృదుల కోసమైతే ఇంటికొస్తాడు కదా. నువ్వింటి దగ్గర కాపలాకాయ్, బయట నేను వెతుకుతాను. పద. అమ్మా మృదులా, నా బంగారు తల్లి, నేను వస్తున్నానమ్మా. నిన్ను బాగా చూసుకుంటా, నీకేం కాదు, ఏ బాధ లేదు తల్లి. వస్తున్నామ్మా, వస్తున్నా. అమ్మా మృదులా, మృదులా, నా బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా నా బంగారం? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అవును, మెళ్ళో తాళి పొట్టేది కొంపదీసి పోలేదు కదా? ఆగు లక్ష్మి, ఆ నైవేద్యం నువ్వు తినకు. నేను తప్పకుండా తినాలి. ఆ నైవేద్యం తింటే నువ్వు బతకో లక్ష్మి. అది నైవేద్యం కాదు, విషం. నిన్ను చంపాలని ఈ ధనుష్ దాంట్లో విషం కలిపాడు. ఈయన రావడానికి లేట్ అయ్యేటట్టుంది. ఈ లోపు మనం వెళ్ళి అమ్మాయిల పేరు నచ్చం చేద్దామా? మాట్లాడమేంటి జానకి? అన్నయ్య చూసేశాడు. ఏం భయం లేదు, రా. అసలు మనుషులేనా వీళ్ళు? ఏమండి,
పాలలో ఏం కలిపినావు? పసిపిల్ల పాలలో ఏం కలుపుతారు? పంచదార కలిపాను. అబద్ధం. గదేందో పొడి పాలల్లో కలిపి అటు ఇటు తిప్పుడు నేను కళ్ళారా చూసినా. ఖచ్చితంగా అది విషమే అయ్యి ఉంటుంది. చెప్పవే. నువ్వు చెప్పావని నేను ఈ ఎలక్షన్స్ లో గీతకు పోటీగా నిలబడ్డాను. అడగక్క, నువ్వేం చేయమంటే అది చేస్తాను. అయితే నామినేషన్ విత్డ్రా చేసుకో. హలో, నీ కొడుకు కోడలు నా ఏరియాకొచ్చారు. నీకు ఫొటోస్ పంపించాను చూడు. నా చేతిలో రివాల్వర్ ఉంది. అందులో 5 బుల్లెట్లు ప్రాణాలు తీయడానికి రెడీగా ఉన్నాయి. నీ భర్త, దేవ, పార్వతి ముగ్గురు స్పాట్లో. ఎక్కడున్నావు? నీ పెళ్లిలో ఉన్నాను. నువ్వు రాలేదేంటి పెళ్లికి? నువ్వు పెళ్లి చేసుకోవా ఏంటి? తను కామెడీ చేస్తున్నావా? కామెడీ నువ్వు చేస్తున్నావు. నీకు బాగా తెలుసు కదా నేను నిఖిల్ దగ్గరికి వచ్చానండి. మరి నిఖిల్ దగ్గర ఉంటాను కదా. లిజన్, నిఖిల్తో మాట్లాడావా? నో, మాట్లాడలేదు, మాట్లాడను కూడా. అలాంటి దిగజారిన మనిషితో నేను ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోను, అలాగే అతనితో ఏం మాట్లాడను. కెన్ యూ జస్ట్ మైండ్ యువర్ లాంగ్వేజ్? చాలా ఓవర్ చేస్తున్నావు. చూడు, నువ్వు ఆడదానికి ఆ విషయం గుర్తుపెట్టుకోలే. ధనుష్, నువ్వు ఫినిష్. నందిక, నందిక, తలుపుతి. ఏం జరుగుతోంది లోపల? నందిక, నేను చచ్చిపోతున్నాను. నందిక, ధనుష్ నన్ను లోపల పెట్టి తాళం వేసి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు.